నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 3 బీహెచ్‌కే ఫ్లాట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ పూర్తిగా చూస్తేనే మీకు ఫ్లాట్ అర్థమవుతుందనమాట. అండ్ ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అందరికీ షేర్ చేయండి. అండ్ ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే వెస్ట్ ఫేసింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో అవైలబిలిటీ ఉంది మనకి. సైజ్ వచ్చేసి మనకి 1260 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి ఇది అవైలబుల్ ఉందండి. చూస్తున్నారు కదండీ! టోటల్‌గా మనకి ఫుల్లీ వుడ్ వర్క్ అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్‌తోని మనకైతే ఈ ఫ్లాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి సింహపురి కాలనీలో ఉందండి. లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్‌లో కూడా మాక్సిమం మనం సింహపురి కాలనీలోనే చేస్తున్నాము. అండ్ ఇదొచ్చేసి ప్రగతి నగర్ దగ్గర సింహపురి కాలనీ ఉంటుందన్నమాట. ఆ కాలనీలో ఇది. ప్రెజెంట్ మనం చూస్తుందైతే మాస్టర్ బెడ్‌రూమ్ అండి. కింద వచ్చేసి మనకి వుడెన్ కలర్ టైల్స్ అండి. ఫ్లోరింగ్ వచ్చేసి. అండ్ మనకి వాల్ పెయింటింగ్స్ అండ్ ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే ఉండడం జరిగింది దీనిలో. మనం కింద వచ్చేసి ఇవి వుడెన్ కలర్ టైల్స్ అనమాట. అండ్ దీనికి అటాచ్ మనకి టాయిలెట్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్‌లో. అండ్ ఇందులో వాడిన మెటీరియల్స్ ఎవ్రీథింగ్ మనకి అన్ని బ్రాండేనండి. దీంట్లో సిరా ఇలాంటివన్నీ ఫిట్టింగ్స్ అన్నీ యూజ్ చేశామనమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడండి మనకి పైన టాయిలెట్‌లో. ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ హార్డ్లీ మనకి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చండి. హెవీ ట్రాఫిక్ ఉన్నా సరే. అండ్ మనకి ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ అనమాట. ఎగ్జిట్ 4ఏకి వెళ్ళిపోవచ్చు. నియర్ బై ఉంటుంది మనకి ఓఆర్ఆర్ కూడా. అండ్ నియర్ బై మనకి ఈ బాచుపల్లి హైవే అనేది లైక్ గండిమైసమ్మ నుంచి మియాపూర్ రోడ్ ఉంటుంది కదండీ! అదొచ్చేసి మనకి జస్ట్ ఒక 500-600 మీటర్ డిస్టెన్స్‌లో అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ లొకేషన్‌కి. అండ్ మనకి ఈ లొకేషన్‌లో వచ్చేసి మనకి మాల్స్ కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయండి. నియర్ బై జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్‌లో ఒక మాల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అండ్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ మనం ఉన్న కాలనీ సింహపురి కాలనీలో కూడా మొత్తం మంచి రెసిడెన్షియల్ కాలనీ అది కూడా. చాలా బావుంటుంది ఏరియా కూడా. అండ్ ప్రెజెంట్ మనం చూసేదైతే ఇది బాల్కనీ అండి. దీంట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్స్ నుంచి మనకి బాల్కనీ యాక్సెస్ ఉంటుంది. గెస్ట్ బెడ్‌రూమ్ నుంచి కూడా బాల్కనీ యాక్సెస్ ఉంటుందనమాట. చాలా పెద్దగా ఉంటుంది. చాలా స్పేషియస్‌గా కూడా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి కామన్ టాయిలెట్ వస్తుందనమాట. ఈ బాల్కనీకి అటాచ్డ్‌గా కామన్ టాయిలెట్ ఉంటుంది. ఇదనమాట. ఇదొచ్చేసి కామన్ టాయిలెట్. జనరల్‌గా ఏందంటే మనకి హాల్‌లోకి అలా కామన్ టాయిలెట్ ఉంటుంది. బట్ ఇది బాల్కనీలోకి ఉంటుందనమాట. కొంచెం సెపరేట్‌గా కూడా ఉంటుంది. 2 రూమ్స్‌కి అటాచ్డ్ ఉంటుందనమాట ఇది బాల్కనీ. సో, దాంట్లో మనకి టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రెజెంట్ మనం చూస్తుందయితే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఎవ్రీథింగ్ అంటే దీంట్లో ఉన్న ప్రతి రూమ్‌లో కూడా అన్నీ మనకి వాల్ పెయింటింగ్స్ అండ్ ఇవన్నీ కూడా మ్యాచింగ్‌గానే ఉంటాయన్నమాట. ఇది హాల్ కమ్ డైనింగ్ లాగా వస్తుంది. అది మనకి అపోజిట్‌లో ఉంది కిచెన్. ఇది మనం చూస్తున్నాం కదండీ! ఇది కిచెన్. మనకి దానికి అటాచ్డ్‌గా మనకి యూటిలిటీ కూడా ఉంటుంది. దీంట్లో కూడా ఎవ్రీథింగ్ మనకి వుడ్ వర్క్ కింద అవన్నీ ర్యాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి హెచ్ఎండిఏ అప్రూవల్స్‌తోని అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిందండి. G+5 అనమాట. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అయితే మనకి ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రెజెంట్ మనదైతే వెస్ట్ ఫేసింగ్. అండ్ మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ కాబట్టి లీగల్‌గా కూడా మనకి ఎటువంటి ఇష్యూ ఉండదండి. ప్రాబ్లమ్ లేదు. సో, డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మనకి క్లియర్‌గా ఉంటాయి. సో, దానివల్ల మనకి లోన్ కూడా మీకు ఎల్ఐసీలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. మనకు అప్రూవ్డ్ అయితే ఎల్ఐసీ ఉంది. జనరల్‌గా ఎనీ బ్యాంక్ మనకి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, ప్రెజెంట్ మనం చూసేదైతే ఇది గెస్ట్ బెడ్‌రూమ్ లాగా అనమాట. ఇది గెస్ట్ బెడ్‌రూమ్ వస్తుందండి. దానికి అటాచ్డ్‌గా మనకి ఇందాక చూసాం కదా! బాల్కనీ ఉంటుంది. బాల్కనీ మనకి అటాచ్డ్ ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బావుంటుందండి. ఎయిర్, వెంటిలేషన్ మనకి చాలా బాగా వస్తుంది. సో, వెంటిలేషన్‌లో అయితే ఎటువంటి మనకి ఆ ఇష్యూ అయితే లేదు. అండ్ మిగతావి డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్‌కెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా. చూస్తున్నారు కదండీ! అదంతా మనకి మంచి వెల్ డెవలప్డ్ కాలనీ ఇదంతా. మంచి డెవలప్ అయితుంది. అండ్ నియర్ బై కూడా మనకి వెజిటబుల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. సో, వన్స్ మీరు విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉంది ఏంటి అని. అండ్ ఒకసారి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో చూడండి. మీకు అక్కడ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.